చదువుదాం. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియూ సంభవింపదు. సమయం వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు. ప్రభు ఈ లేఖనాన్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. మరి గతంలో కూడా ఈ వాక్య భాగంలో నుంచి మనము 2 సార్లు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. 3వసారి కూడా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుంటున్నాం. రాజుల ఆజ్ఞ అధికారము గలది అన్నాడు. కాబట్టి రాజులను నియమించేది ఎవరంటే దేవుడే. రాజు అంటే పరిపాలన చేసేవాడు. రాజు అధికారులను నియమించేది ఎవరంటే దేవుడే. అది ప్రియులారా, ఎవరు ఎంతకాలం ఉండాలనేది కూడా నిర్ణయించేది దేవుడే, నియమించేది దేవుడే, రెండవది నిర్ణయించేది కూడా దేవుడే. ఏ దేవుడైతే నియమిస్తాడో ఆ దేవుడే నిర్ణయిస్తాడు ఇంతకాలం ఉండాలని. అంతకాలం వరకే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఉండడానికి వీలు లేదు. కాబట్టి దేవుని చేత నియమించబడిన వారు రాజులు, ప్రజలను పరిపాలించడానికి. అలాగనే వారు ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది కూడా దేవుడే. అందుకే దేవుని చేత నియమించబడినటువంటి రాజులు ఆజ్ఞ ఎటువంటిది అన్నాడు? అధికారము గలది అన్నాడు. ఇది అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? నువ్వు చేసే పని ఏంటి రాజుగారు అని రాజుతో చెప్పగలవాడు ఎవడు లేడు మనం చూస్తే. ఎందుకంటే ఆ రాజులు అధికారం కలిగిన వారు కాబట్టి వారితో చెప్పగలవాడు ఎవడు లేడు అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియూ సంభవింపదు అన్నాడు. అంటే రాజు నిర్ణయించిన ధర్మం ఆచరించే వారికి కీడు జరగదు అన్నాడు. అంటే ఆయా కాలాలలో ఈ రాజులు, ఈ అధికారులు, దేవుడు నియమించిన వారు, వాళ్ళు ప్రజలు ఏ ధర్మాన్ని పాటించాలో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయిస్తారు. ఆ ధర్మాన్ని అనుసరించినప్పుడు ప్రజలకు ఏం సంభవించదన్నాడు? కీడేమియూ సంభవింపదు అన్నాడు. ప్రజలకేమీ కీడేమీ సంభవింపదు అది చెప్పాడు అక్కడ. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మన రాజు ఎవరంటే యేసు ప్రభు వారని మనం చూస్తాం. మన రాజు ఎవరు? యేసు ప్రభు వారని మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17లో సకల యుగములలో రాజై ఉండి అన్నాడు. సకల యుగాలలో ఎవరు కూడా రాజుగా లేరు. ఒక టర్మ్ ఉంటే మరొక టర్మ్ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అందుకే నియమిస్తాడు, నిర్ణయిస్తాడు ఎంతకాలం ఉండాలో. యుగ యుగాలు ఎవరు కూడా రాజులుగా ఉండలేరు మనం చూస్తే. అయితే దేవుడు ఏమై ఉన్నాడంట? సకల యుగములలో రాజై ఉండి. అన్ని కాలాలలో రాజులుగా ఉండడానికి మనుషులకు అవకాశం లేదు. కానీ దేవుడు మాత్రం సకల యుగములలో ఏమై ఉన్నాడు? రాజై ఉండి అక్షయుడును అన్నాడు. ఏ మనుషుడు అక్షయుడు కాదు, క్షయమైపోయేవాడే. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? అక్షయుడు. అదేవిధంగా ఆయన అదృశ్యుడు అన్నాడు. అంటే దేవుడు కనపడకుండా పనిచేస్తూ ఉంటాడు. మనుషుడైతే కనపడతా పనిచేయాల్సిందే. కనపడకుండా మనం ఏం చేయలేము. కాబట్టి దేవుడు అదృశ్యుడు. ఆయన కనపడకుండానే తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుని కార్యాలన్నీ మనకేవి కంటే కళ్ళ కనపడవు, కానీ ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ఆయన అద్వితీయ దేవుడు అన్నాడు.
దేవుడు అంటే ద్వితీయుడు కాదు, రెండవ వాడు కాదు. రెండవ వారంటే ఎవరికైనా పుట్టినవాడు అవుతారు. కాబట్టి ఆయన అద్వితీయుడు, అంటే ఒకే ఒక దేవుడు. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. కాబట్టి మన రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క ధర్మాన్ని మనం అనుసరించినప్పుడు మనకేమి కీడు సంభవించదు అన్నాడు. మనకేమి కీడు సంభవించదు. కాబట్టి ఈ లోకంలో రాజులు ఉన్నారు, వాళ్ళు నియమించిన కట్టడలు మనం ఆచరిస్తున్నప్పుడు మనకు మేలు కలుగుతూ ఉంది. అలాగనే ఈ రాజులను నియమించిన సకల యుగములలో రాజై ఉన్న ప్రభువు మనకు రాజుగా ఉన్నాడు. ఆయన నియమించినటువంటి ఆజ్ఞలను, ఆయన నియమించిన ధర్మాన్ని మనం అనుసరించినప్పుడు మనకు కీడు జరగదు అన్నాడు. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలో చెబుతున్నాడు. ఆ రాజు యొక్క ధర్మాన్ని మనము అనుసరించాలి. ఆ రాజు యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి అని మనం చూస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆ రాజు యొక్క ఆజ్ఞలు, రాజు యొక్క ధర్మశాస్త్రం మనం చూస్తూ ఉన్నాం. గత 2 సందేశాల్లో కూడా ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, రాజు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇచ్చాడనమాట. ఎందుకోసం ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇచ్చాడంటే, ఈ ధర్మశాస్త్రము ప్రజలు అనుసరించటం ద్వారా వారికి కీడు జరగకుండా మేలు జరగాలన్నది. దేవుడు వాక్యాన్ని కూడా దేవుడు మనకు ఎందుకోసం ఇచ్చాడంటే, మనకు కీడు జరగకుండా మేలు కలగడానికే దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి అరణ్యంలో నడిపించబడుతూ ఉండగా ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకోసము? వారికి కీడు జరగకూడదు, వారికి మేలు జరగాలి. వారికి కీడు జరగకూడదు, వారికి మేలు జరగాలని ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ అధ్యాయంలో కూడా చూడండి ఒక మాట. 29వ వచనం ఏమంటున్నాడు? 29 ద్వితీయోపదేశ కాండం 5:29 ఏమన్నాడు? వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిరా మేలు. వారికిని వారి సంతానమునకు ఏం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిత్యము క్షేమము కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ నిత్యమైన క్షేమం ఎలాగ కలుగుతుంది? ఎలా కలుగుతుంది? పాటలు పాడితే కలుగుతుందా? లేదా పరిచర్య చేస్తే కలుగుతుందా? లేదా 4 మాటలు చెప్తే కలుగుతుందా? ఏం చేస్తే కలుగుతుంది? అక్కడే చెప్పాడు, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. అంటే ఈ రాజు యొక్క ఆజ్ఞలు వారు అనుసరించాలి. రాజు ఏమిచ్చాడో ఆజ్ఞలు అనుసరించాలి. ఆ ఆజ్ఞలను మనం అనుసరించకుండా మనం ఎన్నో యాక్టివిటీస్ కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఏంది ముఖ్యమంటే యాక్టివిటీస్ మనకు కావాలా? ఏ కావాలి? పాటలు పాడే ఒక యాక్టివిటీస్, వాక్యాలు చెప్పే ఒక యాక్టివిటీస్, లేదా పరిచర్య చేసే ఒక యాక్టివిటీస్. అంటే మనకు ఏం కావాలనుకుంటామంటే కార్యకలాపాలు కావాలి. మనం కోరుకునేది అదే ఎక్కువగా. ఏదో ఒక యాక్టివిటీస్ మనం చేస్తూ ఉండాలి. దానికి మనకు ఎనర్జీ వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. యాక్టివిటీ చేయకూడదని కాదు, చెయ్యాలి. అయితే దాని ద్వారా మాత్రమే మనకు ఏం కలగదంటే క్షేమం కలగదు. ఈ ఆజ్ఞలను అనుసరించకుండా మనం ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా దాని ద్వారా ఏం కలగదు? క్షేమం కలగదు. ఈ ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది. మనం ఎన్ని చేసినా కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ చేయాల్సిందే.
ఆ ఆజ్ఞలను పక్కన పెట్టి మనం ఎన్ని చేసినా కూడా దాని ద్వారా మనకు కలిగే మేలు కానీ క్షేమం కానీ ఉండదు. అందుకే వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించే మనసు వారికి ఉండాలి. మనస్సు ఉండాలి అని చెప్పాడు అన్నమాట. అందుకే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? ఆయన ప్రజలకు, వారికి వారి సంతానానికి క్షేమం కలగాలి, వారికి వారి సంతానానికి మేలు కలగాలి, వారికి వారి సంతానానికి ఏ కీడు జరగకూడదు. ఒక ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ఏ ఉద్దేశం లేకుండా ఆయన ఆజ్ఞలను ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం గమనించాం. మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదన్న. రెండవది, పైన ఆకాశం అంది కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపం చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు అన్న. మూడవదిగా, నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. నాలుగవదిగా, ఆయన విశ్రాంతి దినం గురించి చెప్పాడు. 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు నా సన్నిధిలో మీరు ఉండండి అని చెప్పాడు. ఆ మొదటి 4 వచనాలు అవి దేవునికి సంబంధించినవిగా మనం చూస్తాం. మనము దేవునికి సంబంధించిన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆ తర్వాత 6 ఆజ్ఞలు, ఇది మనుషులకు సంబంధించిన ఆజ్ఞలను కూడా మనం అనుసరించాలి. మనము దేవునికి సంబంధించినవి అనుసరించాలి, మనుషులకు సంబంధించినవి కూడా మనం అనుసరించాలి. ఇక 12వ వచనం నుండి ఎవరికి సంబంధించినటువంటి? మనుషులకు సంబంధించినవి. మనుషులకు సంబంధించినవి ప్రియులారా. కాబట్టి ఒక విశ్వాసికి ఏముంటాయంటే, ఒకటి దేవునికి సంబంధించిన ఆజ్ఞలు అతను అనుసరించాలి, రెండవది మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు కూడా అతను అనుసరించాలి క్షేమం కలగాలంటే. కొన్నిసార్లు నేను దేవునికి సంబంధించినట్టు మాత్రమే అనుసరిస్తాను అంటే నీకేమవుతుందంటే సగం క్షేమమే అందుతుంది. ఎంత అందుతుంది? నేను దేవునికి సంబంధించిన ఆజ్ఞలు మాత్రమే అనుసరిస్తాబా, ఈ మనుషులతో నాకు ఏమి సంబంధం లేదు, ఈ భార్యతో ఏమి సంబంధం లేదు తలకాయ నొప్పి, ఈ పిల్లలతో ఏమి సంబంధం లేదు తలకాయ నొప్పి, లేదా ఈ భర్తతో ఏమి సంబంధం లేదు, ఈ పిల్లలతో ఏమి సంబంధం లేదు, నాకు తలకాయ నొప్పి, నేను ఏదో దేవునికి సంబంధించిన ఆజ్ఞల్ని నేను అనుసరిస్తూ ఉంటాను, దేవుడా తండ్రి అనుకుంటా ఉంటాను అంటే అది సగమే అవుతుంది. కాబట్టి దేవునికి సంబంధించింది అంటే మొదటి ప్రియారిటీ, రెండవది మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు కూడా మనం అనుసరించాలి. అంటే ఒక విశ్వాసికి దేవునితో సంబంధాలు ఉన్నాయి, మనుషులతో కూడా సంబంధాలు ఉన్నాయి. కొన్నిసార్లు అనుకుంటావు నాకు మనుషులతో ఏమి సంబంధమే లేదంటావు. సంబంధం లేకుండా సరిపోదు. ఎక్కడ మనుషులతో సంబంధం లేకుండా జీవించలేము ఎప్పుడు కూడా. అలాగనే దేవునితో సంబంధం లేకుండా జీవించలేము, రెండు కలిసి. అందుకే మనకు ముక్కు పెట్టాడు చూడండి, 2 రంధ్రాలు పెట్టాడు. ఒకే రంధ్రం ఎందుకు పెట్టలేదు చూడండి? శ్వాస తెలుసుకోవడానికి 2 రంధ్రాలు పెట్టాడు. అంటే దేవుడు మనుషులు మన శ్వాస తీసుకోవడానికి ఎలాగ ఈ 2 రంధ్రాలు ఉన్నాయో అలాగనే దేవునితో మనకు సంబంధం ఉండాలి, ఈ మనుషులతో కూడా మనకు సంబంధాలు మనం కలిగి ఉండాలి. దేవుని విషయంలో మనం ఎలాగ ఉండాలో చెప్తాడు, అలాగనే మనుషుల విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలో కూడా చెప్తాడు. అంటే మనకు క్షేమం కలగడానికి. మనం చూసాం మనుషులతో ఎలాగ ఉండాలన్న సంగతులు. తల్లిదండ్రులను సన్మానించాలనే విషయం, నరహత్య చేయకూడదనే విషయం, వ్యభిచరింపకూడదనే విషయం, దొంగిలకూడదు అనే విషయం మనం చూసాం ప్రియులారా. ఇప్పుడు మనము 16వ వచనం నుండి చూస్తాం. 16వ వచనం నుండి అంటే మనం మనుషులతో ఎటువంటి సంబంధాలు మనం కలిగి ఉండాలి, మనుషులతో ఏ విధంగా మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తాం.
16వ వచనంలో ఏమన్నాడు? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అన్నాడు. ఏ సాక్ష్యం పలకకూడదు? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అంటే నీ పొరుగు వాని మీద నువ్వు ఏం పలకకూడదు అంటే అబద్ధ సాక్ష్యము పలకకూడదు అన్నాడు. ఎందుకు పలకకూడదు అంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం ఏం రాయబడింది? చదవండి. సామెతలు 12:22 ఏం రాయబడింది? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు ఎవరికి హేయమంట? అది యెహోవాకు హేయము అన్నాడు. ఎందుకు ఆయనకు హేయమైంది? ఎందుకు దాన్ని అసహించుకుంటున్నాడు ఆయన? అబద్ధాలు ఎందుకు అసహించుకుంటున్నాడు? దానికి ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు నాకు అది అంటే ఇష్టం లేదు అంటే దానికి ఒక కారణం ఉండాలి. నాకు ఇష్టం లేదంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు చికెన్ అంటే ఇష్టం లేదు అంటారు. ఏమి కారణం ఏమి చెప్పు అంటాం. కారణం ఏమి చెప్పు అంటాం. అప్పుడు వాళ్ళు ఒక కారణం చెప్తారు. ఆ కారణం చెప్పాల్సిన అవసరం లేదు, పోనీలేం మనం. మటన్ అంటే నాకు ఇష్టం లేదు, ఏమి కారణం? ఉప్మా అంటే నాకు ఇష్టం లేదు, ఏమి కారణము? ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు దేవునికి హేయం ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు దాన్ని అసహించుకుంటున్నాడు ఆయన? ఎందుకు అసహించుకుంటున్నాడు? మనం ఈ లోకంలో మనం గమనిస్తే 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలంటా ఉంటారు. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలంటారు మామూలుగా లోకంలో చూస్తే. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే యెహోవాకు అబద్ధములాడు పెదవులు అసహ్యము, హేయము అని చెప్తాడు. ఎందుకోసం హేయం అనిపిస్తున్నాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో దాని వివరణ ఇస్తాడు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని ఎవరిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే అపవాది గురించి మాట్లాడుతున్నాడు. అపవాదిలో ఏమి లేదంట, సత్యమందు నిలిచిన వాడు కాడు అన్నాడు, వాని యందు సత్యమే లేదు అన్నాడు, వాడు అబద్ధమాడునప్పుడు అన్నాడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అన్నాడు. అంటే అబద్ధానికి తండ్రి ఎవరంటే అపవాది. అబద్ధానికి తండ్రి ఎవరంట? అపవాది. అంటే ఈ అబద్ధాలు ఎవరి దగ్గర నుంచి పుట్టుకొచ్చాయంటే అపవాదిలో నుంచి వచ్చాయి. అపవాదికి అబద్ధాలు చెప్పడం అనేది అరిసి తిన్నట్టుగా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం అనేది అక్కడ ఆ ఏరియాలో అయితే అరిసి అంటారులే, మన ఏరియాలో అయితే అత్తరాసి అంటాం. అలా ఉంటుంది అంటాడు. అత్తరాసి తిన్నట్టు ఉంటుందంట అబద్ధాలు ఆడడం అనేది. అంటే ఎలాగా అబద్ధాలు ఆడతాడు? మనం ఏదైనా తోటలో చూస్తాం కదా, ఈ చెట్టు పర్లాలన్నీ కూడా దేవుడు తినమన్నాడా? తినమన్నాడు. అయితే ఈ చెట్లలో ఆ చెట్టు మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినవద్దన్నాడు దేవుడు. తిన్న దినాన మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పాడు. అంటే అపవాది ఏమన్నాడు? మీరు చావనే
చావరు. అంటే వాని స్వభావమును అనుసరించి అన్నాడు. అంటే దేవుడు చచ్చిపోతాడు అంటే అపవాది ఏమంటాడు? చావనే చావరు, మీరు దేవతల వలె అయిపోతారు అన్నాడు. చావనే చావరు, దేవతల వలె అయిపోతారు అనగానే వీళ్ళు ఏం చేశారు? ఆ అబద్ధ మాటలు విని దేవుడు తినకూడదని చెప్పినటువంటి ఆ చెట్టు పండు ఏం చేశారు? అవ్వ తినింది. ఆ తర్వాత తన హస్బెండ్ కూడా ఆమె నమ్మకంగా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. కాబట్టి ఈ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాదిలో నుంచి వచ్చింది. అబద్ధానికి అతడు జనకుడు అని మనం చూస్తాం. అంటే దేవుడు ఏదైతే చెప్తాడో దానికి ఒక వ్యతిరేక పదాన్ని చెప్తాడనమాట. చచ్చిపోతారంటే చావనే చావరు అంటాడు. దూరం అవుతారంటే కానే కారు అంటాడు. దేవుడు వెళ్ళగొడతాడు అంటే వెళ్ళగొట్టడు. దేవుని కంటే మీరు గొప్పలు అయిపోతారా అంటాడు. అంటే అతని స్వభావం ఏంటంటే ఇదే. ఇలాగా అబద్ధం చెప్పి తినకూడదన్నటువంటి ఆ పండు తినేటట్టుగా వాళ్ళని చేశాడు. ఆ ఏదైనా తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టేటట్టుగా దేవుడు చేశాడు. అది చెప్పాడు అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధములాడు పెదవులు ఆయనకు హేమైనాయి. అంటే అపవాది యొక్క అబద్ధపు మాటలు వినే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించి పాపం చేశారు. ఆ పాప ఫలితమే ఏదైనా తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. పాప ఫలితమే ఏదైనా తోటలో నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. అందుకే నీ పొరుగు వానితో నువ్వేం చేయకూడదన్నాడు? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అంటే అతని మీద నువ్వు అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పలికితే ఏం జరుగుతుంది? అబద్ధ సాక్ష్యం పలుకుట ద్వారా నువ్వు అనుకున్నది నెరవేరవచ్చు, కానీ నువ్వు అనుకున్నది నెరవేరవచ్చు, సాతాను అనుకున్నది నెరవేరేది. కానీ అబద్ధ సాక్ష్యం పలుకుట ద్వారా ఆదామవ్వలకు ఏం జరిగింది? గొప్ప నష్టం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అబద్ధ సాక్ష్యాల ద్వారా ఏం జరుగుతుందంటే గొప్ప నష్టం జరుగుతుంది. అందుకే ఇతరులకు నష్టము కలిగించే విధంగా అబద్ధ సాక్ష్యాలు మనం పలకకూడదు. అది చెప్పాడు. తర్వాత ఇతరులకు నష్టం కలిగినప్పుడు ఆ తర్వాత మనకు కూడా ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది. మన అబద్ధ సాక్ష్యం ద్వారా ఇతరులకు నష్టం జరిగినప్పుడు మనకు కూడా నష్టమే జరుగుతుంది. అదే చెప్పాడు. సాతాను కూడా నష్టమే జరిగిందా లేదా? అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని. అది నిత్య నరకాగ్ని వాళ్ళకు నష్టమే జరిగింది. ఆ తర్వాత ఏమన్నాడంటే నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు అన్నాడు. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు అంటే దేవుడు వారికి తగినట్టుగా ఇల్లులు కూడా ఇచ్చాడు. నీకిచ్చిన ఇల్లు నీదే. నీ పొరుగు వాని ఇల్లు నువ్వేం చేయకూడదు అన్నాడు? ఆశింపకూడదు. నువ్వేం చేయకూడదు? ఆశింపకూడదు. కాబట్టి నీకే ఇల్లు ఇచ్చాడో ఆ ఇల్లు నీది. నీకు ఇవ్వని వాటిని ఆశించవద్దు అన్నాడు. అది ఇల్లు కావచ్చు,
అది పొలము కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాన్ని ఆశింపకూడదు అన్నాడు. కొన్నిసార్లు మనవి కాని వాటిని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆశిస్తూ ఉన్నాం. అందుకే దాని ద్వారా మనకేం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది. పాత నిబంధనలో ఇటువంటి సందర్భం ఒకటి మనం చూస్తాం. ఇటువంటి సందర్భం రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భాన్ని రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరు ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటలకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాని నాకు విక్రయమునకు ఇమ్మని అడిగారు. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రం వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఈయనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ అహాబు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీలకు. ఈయన నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోతు అనే వ్యక్తిది. కాబట్టి తన నగరును ఆనుకొని ద్రాక్ష తోట ఉంది కాబట్టి నాబోతును పిలిపించి అడిగాడు, నా నగరును ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉంది కాబట్టి అది నాకు కూర తోటకిమ్ము, అంటే అక్కడ నేను కూరగాయలు పండించుకుంటాను అని అడిగాడు. నీవు నాకు ఇది ఇస్తే నీకు నేను మంచిది ఇంకొకటి నేను ఇస్తాను అన్నాడు. ఒకవేళ తోటకు బదులుగా తోట నీకు వద్దనుకుంటే డబ్బులకి ఇస్తావేమో చెప్పు, ఆ డబ్బులు ఇస్తాను అన్నాడు. అంటే ఇదేమో న్యాయంగానే అడుగుతా ఉన్నాడు, ఈ విషయం ఏమో న్యాయంగానే అడుగుతున్నాడు. అయితే నాబోతు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇది నా పిత్రార్జితము, మా తాతల అబ్బల కాలం నుంచి ఇది ఎలాగ వచ్చేస్తూ ఉంది, కాబట్టి వారికి గుర్తుగా నేను అది ఉంచుకోవాలనుకుంటున్నాను, మీకు ఇవ్వడానికి నాకు వీలు కాదని చెప్పాడు. ఆయన అడగడము తప్పేం లేదు, అడిగాడు. ఈయన నేను అది ఇవ్వడం వీలు కాదని చెప్పాడు. ఈయన కూడా వీలు కాదని చెప్పాడు. అంతవరకు బాగుంది, అంతవరకు విషయం బాగానే ఉంది. కొన్నిసార్లు మనం కూడా అడుగుతాం, మన ఇంటి పక్కన స్థలం ఉంటే అడుగుతాం, వీలు కాదంటే మనం ఇవ్వలేం, కొనుక్కోలేం, మౌనంగా ఉంటాం, లేదా ఇస్తామంటే తీసేసుకుంటాం. మనం సహజంగా జరుగుతుంది కొన్నిసార్లు. ఇవి కూడా అంతవరకు విషయం బాగానే ఉంది. ఆ తర్వాత చూడండి, ఇక 4వ వచనం నుండి మనం చూస్తే, ఈయన రాజు కదా, అతడు ఒక సాధారణ పౌరుడు కదా, రాజు అడిగితే ఇవ్వలేదని చెప్పి ఇతను ఏం చేశాడంటే మూతి ముడుచుకొని కోపముతో ఇంటికి పోయి మంచం మీద పడుకున్నాడంట. ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడంట, భోజనం చేయకుండా ఉన్నాడంట. అంటే చిన్నపిల్లల మాదిరి, చిన్న పిల్లలు కూడా అంతే కదా, అమ్మా నాయన్ను వాళ్ళు అడిగిన మిడ్డీ తీపేయకపోతే, జీన్స్ ప్యాంట్లు తీపేయకపోతే, లేదా సైకిల్ తీపేయకపోతే, మోటార్ సైకిల్ తీపేయకపోతే, ఇప్పుడు సైకిళ్ళు కాదులే మోటార్ సైకిళ్ళు, ఇక కోపంతో మూతి ముడుచుకొని పోయేది, మంచం మీద పడుకునేది. రారా పోతింది రారా అంటే పోపో, ఒకరోజు తిరగకపోతే సావరపో అనేది. రామ్మ అంటే స్కూటీ మళ్ళీ తీపిస్తాం, రామ్మ అంటే పోపో అనేది. మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా జనరల్గా జరిగే విషయాలే. అంటే పిల్లలు ఎక్కువగా ఈ చేష్టలు చేస్తారు.
పిల్లల్లో ఆ చేష్టలు ఉంటాయి, దానే పిల్ల చేష్టలు అంటారు. కానీ ఈయన పిల్లోడు కాదు కదా, పెద్దోడు. అదిగాక రాజుగారు ఏం చేస్తున్నారంటే ఆయన మూతి ముడుచుకొని పోయి మంచం మీద భోజనం తినకుండా పడుకొని ఉన్నాడు. అప్పుడు రాణెమ్మ వచ్చింది, యెజబెల్ గారు వచ్చి, ఏమండి ఇలాగ మంచం మీద పడుకున్నావు, మూతి ముడుచుకున్నావు, ఎందుకు చిరాకుతో ఉన్నావు, కోపపడుతున్నావు అంటే, ఇట్లా మన నగరం పక్కన ద్రాక్ష తోట ఉంది కదా నాబోతుది, నేను అడిగాను, దీని బదులు ఇంకో తోట ఇస్తానన్నాను, ఒప్పుకోలేదు. లేదా డబ్బులు ఇస్తానన్నాను, ఒప్పుకోలేదు. ఇది నాకు చాలా కోపం తెప్పించింది, అందుకే భోజనం కూడా చేయబుద్ధి కాలేదు అని భార్యకు చెప్పేశాడు. ఏమండి, నువ్వు రాజుగా ఉండి ఇలాగ ఒక పిల్లవాని మధ్య నువ్వు బాధపడుతున్నావు, నీకు ద్రాక్ష తోట కదా కావాల్సింది, ఆ ద్రాక్ష తోట తప్పకుండా మీకు వచ్చేదానికి నా దగ్గర ఒక సూత్రం ఉంది, ఆ సూత్రాన్ని నేను పాటిస్తాను, ఈ ద్రాక్ష తోట 10 పైసలు డబ్బులు పెట్టకుండానే వచ్చేస్తుంది అని చెప్పి ఒక తాకీదు రాపిచ్చి, నాబోతు ఉన్నాడు కదా ఆ పట్టణ పెద్దలకు పంపించింది. ఒక తాకీదు రాపిచ్చి ఏమని పంపించింది, ఇదిగో ఉపవాస దినం ప్రకటించండి, పట్టణమంతా ఉపవాస దినము ప్రకటించండి. రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఉపవాసం ప్రకటిస్తే అందరూ ఉపవాసం చేయాలన్నమాట. కాబట్టి ఆ ఉపవాస దినం ప్రకటించినప్పుడు నాబోతు అనే వ్యక్తి ఆ ఉపవాసాన్ని పాటించడం లేదని చెప్పి, మీరు గవిన్ దగ్గరికి తీసుకురండి, కొంతమంది అబద్ధ సాక్షుల చేత ఇతడు రాజు ఉపవాస దినాన్ని ప్రకటించాడు, ఆ ఉపవాసం ఎవరు పాటిస్తారని చెప్పి రాజును దూషించాడని చెప్పండి. రాజును దూషిస్తే ఏం జరుగుతుంది, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాగా వ్యక్తిని చంపేయండి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఈ రాణిమ్మ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే, యెజబెల్ చెప్పినట్టుగా ఉపవాస దినం ప్రకటించారు. కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి ఇతను రాజును దూషించాడు. ఎప్పుడంటే అప్పుడు ఉపవాస దినం పెడితే ఎవరు పాటిస్తారు అని రాజును దూషించాడు. కాబట్టి ఇతడు తప్పు చేశాడని అబద్ధ సాక్షుల చేత సాక్ష్యం చెప్పించి అతని రాళ్లతో కొట్టి ఏం చేసిందంటే చంపించేసింది. మనకు ఆ సంగతులు ఆ కింది వచనాలలో 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తాం. అంటే తనది కాని ద్రాక్ష తోటను ఆశించి దాని యజమానిని చంపేసి అబద్ధ సాక్షులతో చెప్పి ఆ ద్రాక్ష తోటను ఏం చేశారంట, స్వాధీనం చేసుకున్నారంట. ఇప్పుడు 16వ వచనంలో అదే, నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. చూసారా, ఆ ద్రాక్ష తోట కోసం చూడండి, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు అని చెప్తే ఆ పొరుగువాని ద్రాక్ష తోట ఆశించి అతని మీద అబద్ధాలు చెప్పించి చంపించి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. అలా స్వాధీనపరుచుకోవటం ద్వారా ఏం జరుగుతుందని చెప్పాడు ఏలియా 17:18. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. తన తోట కాదు అది, తన తోట కాదు, తన కష్టం కాదు, తన స్వాస్థ్యం కాదు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయాను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నువ్వు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పారు. ఆయన రాళ్లతో కొడితే ఆయన రక్తం కింద పడితే కుక్కలు నాకేసాయి.
అదే స్థలంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. చూడండి, ఆ పురుగు అనే ద్రాక్ష తోటను ఆశించి ప్రేమతో ఇస్తే, సంతోషంతో ఇస్తే తీసుకోవచ్చు, బలవంతంగా హతమార్చి తీసుకున్నాడు. దాని ఫలితం ఏమో చెబుతున్నాడు, నువ్వు ఏ స్థలం అందు అతని రక్తము కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తము కుక్కలు నాకుతాయి. అంటే అలాగ ఆశించుట ద్వారా ఏం జరుగుతూ ఉంది, మనది కాని దాన్ని మనం ఆశించి మనం పొందాలనుకున్నప్పుడు దాని ఫలితము చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే రాజు యొక్క ఆజ్ఞలను ఆచరిస్తే మీకు కీడు రాదు. ఆ రాజు యొక్క ఆజ్ఞ ఒకటైతే మీరు మరొకటి ఆచరిస్తే మీకేమొస్తుంది, కీడు వస్తుంది. ఈ ఆజ్ఞలన్నీ దేనికోసం దేవుడు ఇచ్చాడు? దేనికోసం ఇచ్చాడు? వారు వారి సంతానము క్షేమం పొందాలి, మేలు పొందాలని ఇచ్చాడు. అయితే ఆ రాజు యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా వారికి ఏమొచ్చిందంటే కీడు వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు యొక్క ఆజ్ఞను ఆచరించు వారికి కీడు మీ రాదు అన్నాడు. మన కీడు రాకుండా మనకు మేలు కలగాలంటే మనము ఆయన ఆజ్ఞలను ఆచరించు. ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు, అక్షయుడుగా ఉన్నాడు, అదృశ్యుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను ఆచరించే వారికి వారి సంతానానికి కీడు రాదు, వారికి మేలే దేవుడు చేస్తాడు. మేలే దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఎన్ని యాక్టివిటీస్లలో మనం పాల్గొన్నా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడే మనకు మన సంతానానికి ఏం కలుగుతుంది అన్నాడు, మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అన్నాడు. మరి ఆ విధంగా ఆయన ఆజ్ఞలను ఆచరించుదాం. పొరుగువాంది దేనిని ఆశించకుండా ప్రభు మనకిచ్చిన వాటితో మనం సంతృప్తి పొంది జీవించుదాం. ప్రభు ద్వారా మనము మన సంతానం క్షేమాన్ని మనం పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి రేపటి దినాన ఉదయం 9:30